బ్రేకింగ్ న్యూస్. గత ఏడాది తిరుమలలో లడ్డూ ప్రసాదాలను రికార్డు స్థాయిలో విక్రయించారు. 2024తో పోలిస్తే 2025లో 10% అదనంగా భక్తులకు విక్రయించినట్లు టీటీడీ తెలిపింది. 2024లో 12 కోట్ల 15 లక్షల లడ్డూలు అమ్మగా 2025లో ఆ సంఖ్య 13 కోట్ల 52 లక్షలకు చేరినట్లు అధికారులు చెప్పారు. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ 27న 5.13 లక్షల లడ్డూలను భక్తులకు కొనుగోలు చేశారని వివరించింది. ఏడాదిగా ప్రతిరోజు 4 లక్షల వరకు లడ్డూలను తయారు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ముఖ్యమైన రోజుల్లో 8 లక్షల నుంచి 10 లక్షల లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. శ్రీవారి సేవలో 700 మంది సిబ్బంది 2 షిఫ్టుల్లో శ్రమిస్తూ నియమనిష్టలతో ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ వివరించింది. ఇటీవల కాలంలో లడ్డూ నాణ్యత, రుచి పెరగడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సెల్వం. ఇక తిరుమలలో లడ్డూ ప్రసాదాలు రికార్డు స్థాయిలో విక్రయించినట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ రాజ్ కుమార్, ఏదైతే కూడా చూసుకుంటే 2025 సంవత్సరంలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డు స్థాయిలో కూడా విక్రయించాయని కూడా టీటీడీ ఇప్పుడు పేర్కొంది. గత సంవత్సరానికి ఈ ఏడాదికి అంటే 2024కి చూసుకున్నా 2025కి చూసుకుంటే ఒకసారి మాత్రం 10% కూడా పెరిగినట్టు కూడా టీటీడీ అయితే కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి ప్రధానంగా చూసుకుంటే 2024లో 12 కోట్లకు పైగా లడ్లు కూడా విక్రయించినట్టు అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా 2025లో అది కాస్త పెరిగి 13.52 కోట్ల లడ్లను విక్రయించినట్టు కూడా అధికారులు అయితే కూడా ఇప్పుడు తెలిపినటువంటి పరిస్థితి. రాజ్ కుమార్. ఓకే సెల్వం, థ్యాంక్ యూ సెల్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.